హలో అందరికీ! ఇవాల్టి స్పెషల్ స్పాంజ్ కేక్. ఇంట్లో అవెన్ లేకపోయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సాఫ్ట్‌గా, స్పాంజీగా వచ్చిందో? మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 గుడ్లను తీసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్‌లో ఉన్నవి తీసుకోవాలి. తర్వాత ఒక కప్ దాకా షుగర్ పౌడర్‌ని వేసుకోవాలి. విస్కర్‌తో బాగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత స్పాంజీగా, అంత సాఫ్ట్ వస్తుంది. పావు కప్ దాకా నెయ్యి తీసుకోవాలి. పావు కప్ ఆయిల్ తీసుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా విస్కర్‌తో బాగా బీట్ చేయాలి. అలా బీట్ చేస్తూ అరకప్పు దాకా పాలను తీసుకోవాలి. బాగా బీట్ చేయాలి అన్నీ కలిసేటట్టు. తర్వాత ఒక జల్లెడ పెట్టుకుని 2 కప్పుల దాకా మైదా పిండిని వేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలా బాగా పెట్టుకొని ఆ బేటర్ని ఉండలు లేకుండా బాగా కలుపుకొని బాగా బీట్ చేయాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని తర్వాత వెనిలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అనేది అంత సాఫ్ట్‌గా, అంత స్పాంజీగా వస్తుంది. ఓపికతో చేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు అప్లై చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండిని వేసుకుని గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా పౌడర్ ఉంటే తీసేయాలి. ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బ్యాటర్ మొత్తం ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మంచిగా. తర్వాత ట్యాప్ చేయాలి. అలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అని, ఎయిర్ గ్యాప్స్ అనేది పోతుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఒక గిన్నెలో ఇసుక వేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టి దాని మీద ఈ కేక్ బ్యాటర్ ప్యాన్ పెట్టి 25 to 30 మినిట్స్ బేక్ చేయాలి. తర్వాత టూత్ పిక్తో అలా చూస్తే ఏమీ అంటుకోకుండా రావాలి. ఇన్కేస్ ఏమైనా మీకు అంటుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బేక్ చేయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక చాక్తో సైడ్ అంతా గ్యాప్ చేసుకుని డీమోల్డ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారా, కేక్ అనేది చాలా బాగా వచ్చింది. మరి ఇంక లేట్ ఎందుకు, మరి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి కేక్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.